మార్కు సువార్త 3వ అధ్యాయం 28 నుంచి 30 వరకు. సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నీయు వారికి క్షమింపబడును గాని సమస్త పాపములు, సమస్త దూషణములు, ఎవరన్నా దూషిస్తే, ఎవరినన్నా శపిస్తే, ఎవరినన్నా కొడితే, ఏ పాపమన్నా కానివ్వండి క్షమింపబడును గాని అవన్నీ దేవుడు క్షమిస్తాడంట. తర్వాత కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును, ఎవరైతే పరిశుద్ధాత్మను దూషిస్తారో, గేలి చేస్తారో, చెడ్డగా మాట్లాడతారో, ఎవరైతే కించపరుస్తారో, బ్యాడ్గా మాట్లాడతారో, నవ్వుతారో, పరిశుద్ధాత్మ కార్యాన్ని చూసి మళ్ళీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువారు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడై ఉండునని మీతో నిశ్చయముగా కరెక్ట్గా, ఖచ్చితంగా, నిశ్చయంగా, వితౌట్ ఎనీ డౌట్ చెప్పుచున్నానని యేసుప్రభువు చెప్తున్నాడు. Luke 12:10. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని. మనుష్య కుమారుడు అంటే యేసుప్రభువు ఏమంటున్నాడు అంటే, నువ్వు నా గురించి తప్పు మాట్లాడు, ఏం ప్రాబ్లం లేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను నా ఆత్మను పంపిస్తా. నేను వెళ్ళిపోయినాక నేను ఇప్పుడు మీతో జీవిస్తున్నా. మీరు నన్ను తిడుతున్నారు, మీరు నన్ను హింస పెడుతుర్రు. ఈయన వేస్ట్ ఫాల్స్ ప్రాఫిట్, ఈయన రాళ్ళతో కొట్టి చంపేయాలా, ఈయన అబద్ధిక ప్రవక్త అని ఎంతో మీరు చెప్తున్నారు. నా శరీరంని చూసి చెప్తున్నారు. చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. నా కోసం మీరు ఏం మాట్లాడుకోరు. తిట్టుర్రి, రాళ్ళతో కొట్టుర్రి, కోడాలతో కొట్టుర్రి, మూలలతో కొట్టుర్రి, ఉమ్ముర్రి, తిట్టుర్రి, కళ్ళు మూసి కొట్టుండ్రి, అన్నీ చేసి యేసుప్రభుని. కానీ నేను మిమ్మల్ని క్షమించేస్తా, ఏం ప్రాబ్లం లేదు. నేను బతికినన్ని రోజులు, భూమి మీద ఉన్న రోజులు నేను మిమ్మల్ని క్షమించేస్తా. కానీ నేను వెళ్ళిపోయినాక నా ఆత్మను పంపిస్తా. నేను శరీరంతో ఆత్మను పంపిస్తా. మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాప క్షమాపణ కలుగును గాని. పాప క్షమాపణ ఇస్తా. నేను నా గురించి ఎవరన్నా చేస్తే పాప క్షమాపణ చేస్తా. కానీ పరిశుద్ధాత్మను నా ఆత్మ, నేను వెళ్ళిపోయినాక పరిశుద్ధాత్మను దూషించువాడికి క్షమాపణే లేదు. క్షమాపణ చూస్తున్నారా? మనం కూర్చొని నవ్వుతా ఉంటే ఏమవుతుంది? క్షమాపణ ఉండదు. తెలియకుండా చేసిరంటే ఓకే, తెలియకుండా చేసిరు కాబట్టి నో ప్రాబ్లం. మొన్నటి వరకు తెలియలేదు, మీకు పరిశుద్ధాత్మ ఉందని తెలియదు, ఇదేంద్రాబాయ్ ఇదేమో వీళ్ళు రబలబలబా అంటున్నారు అని తెలియదు. కొంతమంది యేసుప్రభు తెలియదు, కొంతమంది చర్చికి పోలేదు, చర్చ్ సంగతే తెలియదు, బైబిల్ సంగతే తెలియదు, యేసుప్రభు సంగతే తెలియదు. అట్లాంటి వాళ్లకు యేసుప్రభు తెలిస్తే కూడా మీరు ఎప్పుడు వినలే. అది ఓకే, తెలియకుండా చేసిన పాపాన్ని క్షమిస్తాడు. నువ్వు తెలిసిన తర్వాత చేసినావనుకో, ఆ పాపము దేవుడు నిత్యమంట, ఇటర్నిటీ. నిత్యం అని అంటే ఇక జన్మలు, ఇక జన్మలు అంటే ఇక జన్మలు లేవు, కానీ అట్లా క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12:32. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. అయితే యేసు ప్రభు గురించి ఏమన్నా మాట్లాడితే కూడా క్షమించబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ కోసం మాట్లాడితే ఈ యుగము, మనం పోయే యుగం, క్షమాపణ. జాన్ చాప్టర్ 20:22. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది ఏం చేసిండట? ఊది పరిశుద్ధాత్మ పొందుడి. ఊది ఏం చేసిండు?
పరిశుద్ధాత్మను పొందుడి. పరిశుద్ధాత్మ దేవుడు కావాలనంటే మనం ఆకలి దప్పిక ఆయన కోసం వేచి ఉండాల. అర్థమైందా? సినిమా థియేటర్కి ఎప్పుడు పోతాం? ఫస్ట్ షో 6:30 అంటే 5:30కి పోతాం. స్నానం చేయకుండా పోతారా? 2 గంటలకే చేసుకుంటారు స్నానం. అర్థమవుతుందా? సినిమా థియేటర్ బొమ్మని అంటలేను, పాతకాలంలో చేసిరు కదా మీరు. సినిమాకి పోవాలంటే ఏం చేస్తుంటాం? 6:30కి ఉంటే 5:30గా వెళ్ళిపోతుంటాం. టికెట్ కొనుక్కొని ఎప్పుడు తెరుస్తాడా, గేట్ ఎప్పుడు తెరుస్తాడా, గేట్ ఎప్పుడు తెరుస్తాడా, గేట్ ఎప్పుడు తెరుస్తుందా అని. కొంతమంది మేము చిన్నగా ఉన్నప్పుడు రూపాయి టికెట్ ఉంటుండే. రూపాయి టికెట్, 5 రూపాయల టికెట్, 15 రూపాయల టికెట్, 20 రూపాయల టికెట్. రూపాయి అని అంటే సినిమా పొద్దుగా 11 o'clock సినిమా అంటే ఆడు 6 గంటలకు పోయి రూపాయి టికెట్ లైన్లో పోయి నిలబడుతుండే. రూపాయి టికెట్ లైన్ ఫ్రంట్లో కూర్చుంటారు, స్టేజ్ ఆడ ఇట్లా స్క్రీన్ ముందు. రూపాయి టికెట్ 6 గంటలకే. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ దేవుడు కావాలనంటే అట్లాంటి దానికంటే గ్రేట్ ఆకలి ఉండాల, దానికంటే గ్రేటు దాహం ఉండాల. ఉంటేనే అందరికీ దేవుడు ఇస్తాడు, లేకపోతే రాదు. పాస్టర్స్ మనం చూస్తూ ఉంటాం కానీ టీవీలో రిసీవ్ అంటారా? రిసీవ్ ఫైర్ అంటాడా లేదా? ఎక్కడికి వెళ్ళి అంటాడు? ఇగో ఈ వచనంకి వెళ్ళి. యేసుప్రభు అన్నాడా లేదా? మనం యేసుప్రభు చెప్పింది మనం చెప్పాలి. అవునా కదా? ఏంది వీళ్ళేందో టచ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. టచ్ కూడా ఉన్నది బైబిల్లో. టచ్ కూడా తర్వాత చెప్తా. టచ్ ఉన్నది, రిసీవ్ ఉంది, ఫైర్ ఉంది, అన్నీ ఉన్నాయి బైబిల్లో. తెలుసా నీకు? అపోస్తుల కార్యాలు 19:13 నుంచి చదవండి. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులు కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానను మాట చెప్పి. ఇగో ఏమంటారు? పౌలు ప్రవక్త యేసు ప్రభు గురించి చెప్పిండు కదా. మంత్రగాన్లంట. ఎవరిల్లు? ఆ మంత్రగాన్లు ఏం చేస్తారంట తెలుసా? మంత్రము పనిచేస్తలేదంట. మంత్రాలు పనిచేస్తలేవు. ఏం పని చేస్తుంది? యేసు నామం పనిచేస్తుంది అని ఈ మంత్రగాన్లు. అప్పుడు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు. యూదులు అంటే దేవుని పిల్లలే. దేవుడు తెలియదు వాళ్ళకి. క్రిస్టియన్సే. దేవుడు తెలియదు. యేసు ప్రభా అని అంటారు, తెలియదు దేవుడు. యూదులు మాంత్రికులు, మంత్రం చేసేటోళ్ళు. కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును మంత్రించుట చేయుచున్నానను మాట చెప్పి దయ్యములు పట్టిన వారి మీద. దయ్యం పట్టుకున్న వాళ్ళు మంత్రగిలు పోతురంట. పోయి దయ్యం పట్టుకున్న వాళ్ళ దగ్గర పోయి ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్క్వేవా ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయుచుండిరి. ఎవరంట? ఎవరు చేస్తున్నారు? ప్రధాన యాజకుని కుమారులు. చర్చిలో కూర్చుని వాళ్ళే. చర్చిలో దేవుని నమ్ముకోలే. దయ్యాలు ఏడుంటాయి? చర్చిలోనే ఉంటాయి దయ్యాలు. మాంత్రికులు ఏడుంటారు? చర్చిలు ఉంటారు మాంత్రికులు. కూర్చొని మంత్రం చేస్తుంటారు వెనక కూర్చొని. అందరూ యేసు ప్రభును ఆరాధించడానికి వస్తారు అనుకుంటారేమో. అందరు చర్చిలో కొంచెం మంత్రగాన్లు వస్తారు, దయ్యం పట్టుకున్న వాళ్ళు వస్తారు. ఆడ వచ్చిర్రు స్కేవా కుమారులు అంట. ఇంగ్లీష్లో స్కేవా కుమారులు. ఎంతమంది అంట? 7 మంది. వీళ్ళు 7 మంది ఏం చేస్తారు చూడండి.
ప్రధాన యాజకుని కుమారులు ప్రధాన యాజకులంట, పోప్, బిషప్, రెవరెండు, డాక్టరు, పాస్టరు వాళ్ళ పిల్లలంట. ప్రధాన యాజకుల కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి. యేసు నామంలా మంత్రాలు, వాళ్ళ మంత్రాలు చేసుకుంటూ ఏసునామం మంత్రాలు పని చేస్తలేవు. ఏం పని చేస్తున్నావు? పౌలు ఏసునామం అనగానే దయ్యాలు పోతున్నాయి, ఏసునామం అనగానే చచ్చిపెట్టలు లేస్తారు, ఏసునామం అనగానే రోగాలు స్వస్థపడుతురు. చూసిర్రు, అరే ఇదేంద్ర మనం మంత్రం పని చేస్తలేదు, ఆయన మంత్రం చేస్తలేడు, ఏం చేస్తలేడు, ఏసునామం అంటే వెళ్ళిపోతున్నాయి అవి. ఇదేదో మంచి మ్యాజిక్ ఉన్నది రా, మనం కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఈ మాంత్రికులు, ప్రధాన యాజకులు, వాళ్ళ జ్ఞానం లేదు, బైబిల్ నాలెడ్జ్ లేదు, బైబిల్ రెఫరెన్స్ బుక్లో రాసుకోలే, మెమరీలో లేదు, ఏం లేదు. వాళ్ళు చూసి అందుకు ఆ దయ్యం కాడికి వచ్చి వీళ్ళు 7 మంది స్కీవా కుమారులు దయ్యం కాడికి వచ్చి నేను యేసును దయ్యమా నేను యేసును గుర్తెరుగుదును. వీళ్ళు వచ్చి ఏం చేసారు? యేసు నామంలో పో అంటారు మాంత్రికులు. ఆ దయ్యం చూసింది, క్యా బోలా రే భయ్, ఫిర్ బోల్ అంటుంది అది. నేను యేసును గుర్తెరుగుదును. యేసు స్టార్టింగ్ అప్పుడు పరలోకంలో నాకు యేసు ప్రభు తెలుసు. దయ్యం అంటుంది ఎవరికి? మాంత్రికులకు, ప్రధాన యాజకులకు, స్కీవా కుమారులు 7 మందికి. అరే నువ్వు నన్ను బొమ్మంటున్నావు, యేసునామంలో బొమ్మంటున్నావు, నాకు యేసు తెలుసు. పౌలును కూడా మొన్న ఆడ బస్తీలో మొన్న ఒక ఆయన రివైవల్ మీటింగ్ ఎల్బీ స్టేడియంలో పెట్టిండు, పౌలు కూడా తెలుసు నాకు. పౌలును కూడా ఎరుగుదును. యేసు తెలుసు నాకు, పౌలు కూడా తెలుసు నాకు. కానీ దయ్యాలకు ఏం తెలుసు? యేసు ప్రభు తెలుసు, బిషప్ గురించి కూడా తెలుసు, కానీ ఎలీజా కూడా తెలుసు. కానీ మీరెవరని అడుగగా, ఎవర్రా నువ్వు నన్ను బొమ్మంటున్నావు? యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, ఎలీజా తెలుసు. ఆ మాంత్రికుల దగ్గరకు వచ్చేసి దయ్యాలు ఏమంటున్నాయి? అరే నువ్వు నన్ను బొమ్మంటున్నావు రాబాయ్, ఓకే ఒక్క నిమిషం మాట్లాడదాం, జరా బోల్ మెరుగు, క్యా బాత్ హై బోల్, మెరుగు ఈషు మాలుమే, పౌల్ మాలుమే, తూ కోన్ హై రే అంటుంది. అది ఎవరిని అంటుంది? మాంత్రికులు. ఎవరాళ్ళు మాంత్రికులు? ప్రధాన అంటుందా లేదా? ఎవరు పిల్లలు? స్కీవా పిల్లలు 7 మంది. వాళ్ళంతా మ్యాజిక్ చేస్తుర్రు, మంత్రాలు చేస్తుర్రు, తంత్రాలు చేస్తుర్రు. వచ్చి యేసు నామంలా పో అంటుర్రు. దాని తర్వాత చూడిగా డ్రామా ఫుల్ క్లైమాక్స్కి వచ్చేస్తుంది. ఇదంతా ఎవరు తెలుసా? ఎవరైతే బైబిల్ వర్సెస్ రాసుకుంటలేరు, ఎవరికైతే బైబిల్ వర్సెస్ తెలియదు, ఆ నాలెడ్జ్ లేదు, వాళ్ళకందరికీ ఇది జరుగుతుంది నీకు. కానీ యేసును ఎరుగుదును, నాకు యేసు ప్రభు తెలుసు, పౌలు కూడా తెలుసు. కానీ మీరెవరని అడుగగా, నువ్వెవర్రా భయ్ అని అడగగా దయ్యం అడుగుతుంది, దయ్యం మాట్లాడుతుంది, నువ్వెవర్రా భయ్ అని అడుగుతుంది, నన్ను బొమ్మంటున్నావు. కానీ ఆ దయ్యం పట్టినవాడు, ఆ దయ్యం పట్టుకున్నాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగ తీసి గెలిచెను. పౌలు తెలుసు, యేసు ప్రభు తెలుసు, అందరు తెలుసు. నాకు నువ్వెవడరా నన్ను బొమ్మంటున్నావు? ఆమె నాకు చెందింది, నేనున్న ఆమెతో, చిన్నప్పటి నుంచి ఉన్న ఆమెతోని, మా ఇద్దరం దోస్తులం. నువ్వు వచ్చి నన్ను బొమ్మంటావు? నువ్వు ఎంత పెద్ద మంత్రిగాని మాను, ఏముంటే ఏంది నీకు? అసలు యేసు ప్రభు తెలియదు, బైబిల్ వాక్యాలు తెలియదు, నీకు ఆరాధన తెలియదు, స్తుతి తెలియదు, ఏం తెలియదు, టంగ్స్ తెలియదు, నన్ను బొమ్మంటున్నావా? వంగ పెట్టి గిచా 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 కొట్టి గెలిచెను. అందుచేత వారు దిగంబరులు అంటే ఇక చూసుకో, ఇక దిగంబరులు అంటే ఇమాజిన్ చేసుకోకండి, అందరు చేసుకుంటారు నాకు తెలుసు. దిగంబరులయ్యి గాయము తగిలి మొత్తం బస్తీలో చూస్తున్నారు. అరే ప్రధాన యాజకుడు ఏమైపోయింది రా, వీడు దిగంబరుడు అయిపోయాడు. అసలు అందరు బాహర్ కుచ్ భీ నహీ హై, నిచ్చే ఊపర్ కుచ్ భీ నహీ హై. బస్తీలో అందరు చూస్తుర్రు. బస్తీల ప్రధాన యాజకుడు, మాంత్రికుడు ఎంతమందికి మంత్రాలు చేసి రోజు. అరే ఏంద్రా వీళ్ళు దిగంబరులు అయ్యి మొత్తం ఫుల్ బస్తీ ఏం చేస్తుందా దయ్యం?
దిగంబరులై ఆ, గాయము తగిలి పెట్టి కొడితే 2 పండ్లు ఊసిపోయి తలకాయ కోకోనట్ సగం బలిగిపోయి ఆ ఇంట నుండి బాతలు పడి పారిపోయి ఆ, ఆ ఇంట నుండి పారిపోయిరి ఆ ఇంట్లో నుండి పారిపోయిరి. పారిపోయారంట. అర్థమైందా ఈ సంగతి? ఎఫెసులో ఎఫ్ఎస్సిలో, కాపురమున్న గట్కేసర్లో, అన్నోజిగూడలో, లింగాపురంలో, జీసస్ వేలో కాపురమున్న కాపురం ఉన్న ప్రతి ఇంటికి సమస్తమైన యూదులకును ఉమ్, గ్రీకు దేశస్థులకును గ్రీకు దేశస్తులకు ఇండియాలో మొత్తం తెలియవచ్చినప్పుడు తెలియపరిచినప్పుడు వారికి అందరికీ భయము కలిగెను. ఏమైందట? భయము కలిగెను. అమ్మా, అరే యేసు ప్రభు పరిశుద్ధాత్మతో మజాక్ ఆడొద్దురా భయ్. మజాక్ ఆడకర్రి. పరిశుద్ధాత్మ అంటే మజాక్ కాదు, దయ్యాలంటే మజాక్ కాదు, యాక్టింగ్లు కావు. ఈ రోజు నుంచి మంచిగా రాసుకొని మెమరీ వర్సులు గుర్తు పెట్టుకొని దయ్యం వచ్చినప్పుడు నువ్వెవరివిరా అంటే ఐ యామ్ ద సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్ అనాలా. అనగానే తృప్తికొని పడిపోతుంది. ఫినిష్. ఓకేనా? వారికందరికీ భయము కలిగెను కనుక ప్రభువైన యేసునామము ఘనపరచబడెను. అది ప్రభు అయిన యేసునామము ఘనపరచబడ్డదంట. ఎందుకనంటే ఎందుకు ఘనపరచబడ్డది అక్కడ యేసునామము? మాంత్రికులు చెయ్యని పని పౌలు చేస్తుండు. యేసు ప్రభు చచ్చిపోయి కనిపిస్తలేడు, ఆ పేరు చేస్తుందా లేదా? యేసు ప్రభు పేరు మాట్లాడంగానే ఏం మాట్లాడింది? దయ్యం రిటర్న్ మాట్లాడుతుంది. యేసు ప్రభు పేరులో ఎంత పవర్ ఉంది తెలుసా? మీరు కూడా దయ్యం పట్టుకున్న దగ్గర పోతే యేసు ప్రభు అంటే అది మాట్లాడుతుంది, కానీ మీరు ఎదుర్కొంటారా? అది చాలా జాగ్రత్తగా. అర్థమైందా?